అయ్యా, ఈ బంగారు నాణేలు నిజంగా నావేనా అని ఆశ్చర్యంగా అడిగాడు రామయ్య అతని చేతుల్లో మెరుస్తున్న బంగారు నాణేలను చూస్తూ. గ్రామ పెద్ద చిరునవ్వు నవ్వాడు. నీకు దొరికినవి కాబట్టి నీవే తీసుకో. కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, దొరికిన బంగారం కన్నా దాన్ని ఎలా సంపాదించావన్నదే ముఖ్యం. రామయ్య మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. తన చేతిలోని బంగారాన్ని చూస్తూ, ఇంత బంగారం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఇక నాకు కష్టాలే ఉండవు అని మనసులో అనుకున్నాడు. కానీ ఆ బంగారం అతని జీవితాన్ని మార్చబోయేది ఊహించని విధంగా. రామయ్య ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక పేద రైతు. తనకున్న కొద్దిపాటి పొలంలో పంట పండించి వచ్చిన దానితో భార్య పిల్లలను పోషించేవాడు. ఒక సంవత్సరం వర్షాలు సరిగా పడకపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది. ఇంట్లో తినడానికి కూడా ధాన్యం లేకపోయింది. అదే సమయంలో గ్రామానికి ఒక ధనిక వ్యాపారి వచ్చాడు. అతను తన దగ్గర ఉన్న బంగారు నాణేలను ఒక చిన్న సంచిలో పెట్టుకుని గుర్రంపై ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో సంచి జారి పడిపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సంచి కనిపించకపోవడంతో అతను వెనక్కి వచ్చి వెతికాడు. అప్పటికే రామయ్యకు ఆ సంచి కనిపించింది. సంచి తెరిచి చూడగానే అతని కళ్ళకు బంగారు నాణేలు మెరిశాయి. ఇవి వ్యాపారవి అని చెప్పేస్తే తిరిగి ఇచ్చేయాలి, కానీ నాకు ఏమీ దొరకలేదు అని చెబితే అని రామయ్య మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆ క్షణమే అతని మనసులో నిజాయితీకి ఆశకు మధ్య పోరాటం మొదలైంది. వ్యాపారి రామయ్య దగ్గరకు వచ్చి, అన్నా, ఈ దారిలో నా బంగారు నాణేల సంచి కనిపించిందా అని అడిగాడు. రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, లేదు అయ్యా, నాకు ఏ సంచి కనిపించలేదు అని అబద్ధం చెప్పాడు. వ్యాపారి నిరాశగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య మాత్రం సంచిని ఇంటికి తీసుకెళ్ళి రాత్రికి అందులోని నాణేలను లెక్క పెట్టాడు. ఇంత బంగారం ఉంటే మన కష్టాలన్నీ పోతాయి అని భార్యతో చెప్పాడు. భార్య మాత్రం భయంతో, ఇది మనది కాదు, ఎవరిదో వాళ్లకు ఇచ్చేయండి అంది. రామయ్య కోపంగా, మన దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కూడా వదులుకోవాలా? ఒక్కసారి ఈ బంగారం మన చేతిలోకి వచ్చిందంటే ఇక మన జీవితమే మారిపోతుంది అన్నాడు. మరుసటి రోజు ఆ బంగారంతో రామయ్య కొత్త భూమి కొనాలని, పెద్ద ఇల్లు కట్టాలని కలలు కనసాగాడు. కానీ ఆ రాత్రి నుంచే అతనికి నిద్ర కరువైంది. కొన్ని రోజుల తర్వాత రామయ్య బంగారు నాణేలలో ఒకదాన్ని అమ్మడానికి పక్క పట్టణానికి వెళ్ళాడు. అక్కడి బంగారు వ్యాపారి నాణేన్ని చేతిలోకి తీసుకుని ఒక్కసారిగా అతని ముఖం వైపు చూశాడు. ఇది ఎక్కడ దొరికింది అని అడిగాడు. రామయ్య తడబడుతూ, నా తాతగారి కాలం నాటి నాణెం అన్నాడు. వ్యాపారి ఏమీ అనకుండా నాణ్యాన్ని పక్కన పెట్టాడు. ఈ నాణెం మీద రాజముద్ర ఉంది. ఇలాంటి నాణేలు ఇటీవల ఒక వ్యాపారి దగ్గర నుంచి పోయాయి. ఈ విషయం రాజభటులకు కూడా తెలుసు అన్నాడు. రామయ్య గుండె ఒక్కసారి వేగంగా కొట్టుకుంది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతను మిగిలిన నాణేలను దాచిపెట్టాడు. కానీ విషయం అక్కడితో ఆగలేదు. కొద్ది రోజుల్లోనే రాజభటులు గ్రామానికి వచ్చి ప్రతి ఇంటిని పరిశీలించడం ప్రారంభించారు. చివరకు రామయ్య ఇంటి దగ్గరకు కూడా వచ్చారు. మీ ఇంట్లో బంగారు నాణేలు ఉన్నాయని సమాచారం వచ్చింది అని చెప్పగానే రామయ్యకు కాళ్ళు వణికాయి. అతను తప్పించుకోవడానికి మరో అబద్ధం చెప్పబోయాడు. కానీ అతని చిన్న కొడుకు ముందుకు వచ్చి, నాన్న, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఆ రోజు దొరికిన సంచి ఇదే కదా అని అమాయకంగా అడిగాడు. రామయ్య ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తన కొడుకు ముఖం చూసిన క్షణంలో అతనికి భార్య చెప్పిన మాట గుర్తొచ్చింది. మనది కానిది మన ఇంట్లో ఉంటే మనసుకు ఎప్పటికీ శాంతి ఉండదు. రామయ్య దాచిన సంచిని తీసుకొచ్చి రాజభటుల ముందు పెట్టాడు. నేను తప్పు చేశాను. ఈ సంచి నాకు దొరికినప్పుడే నిజం చెప్పాల్సింది. ఆశతో అబద్ధం చెప్పాను అని తలదించుకొని ఒప్పుకున్నాడు. కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన వ్యాపారి రామయ్యను చూసి, నువ్వు మొదట అబద్ధం చెప్పావు, కానీ
చివరికి నిజం చెప్పడానికి ధైర్యం చేశావు. బంగారం నాదే, దాన్ని నేను తీసుకుంటాను. కానీ నీ నిజాయితీకి గుర్తుగా ఈ నాణేలలో ఒకటి నీకు ఇస్తాను అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. అయ్యా, నాకు ఏమీ వద్దు, నా తప్పు తెలిసింది చాలు అన్నాడు. వ్యాపారి చిరునవ్వుతో, అందుకే ఈ ఒక్క నాణెం నీకు ఇస్తున్నాను. ఇది నీకు బంగారం విలువను కాదు, నిజాయితీ విలువను ప్రతిరోజు గుర్తు చేయాలి అన్నాడు. ఆ రోజు తర్వాత రామయ్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆ ఒక్క బంగారు నాణ్యాన్ని మాత్రం ఎప్పుడూ ఖర్చు చేయలేదు. తన కొడుకు పెద్దయ్యాక దాన్ని చూపిస్తూ, ఇది బంగారం కాదు నాన్న, నేను చేసిన ఒక తప్పుకు గుర్తు అని చెప్పేవాడు. కొడుకు ఆశ్చర్యంగా అడిగేవాడు, అయితే దీన్ని ఎందుకు దాచుకున్నారు? రామయ్య నవ్వుతూ, మనిషి అబద్ధంతో సంపాదించింది కొంతకాలం సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఆ సంతోషం వెనుక భయం ఉంటుంది. నిజాయితీతో సంపాదించిన చిన్న ముక్క అన్నం కూడా మనసుకు ఇచ్చే ప్రశాంతత అబద్ధంతో సంపాదించిన బంగారానికి ఉండదు అని చెప్పేవాడు. నీతి: మనకు దక్కని సంపద ఎంత బంగారమైనా అది మన జీవితానికి వెలుగును ఇవ్వదు. నిజాయితీతో సంపాదించిన చిన్నదైనా మనసుకు శాంతిని ఇస్తుంది. నిజమే కదా? మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.